guys, welcome back to our channel. This is Naveshri Godhela, studying first year in Bank State Medical University. So ee roju aithe nenu part time jobs gurinchi cheppalanukuntunnanu. Naku chaala mandi adugutunnaru మేము అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి, అండ్ ఎలా స్టడీస్ని బ్యాలెన్స్ చేయాలి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ అవసరమా కాదా అని చెప్పేసి. సో మనకి ఎక్కడ చాలా జాబ్స్ దొరుకుతాయి. సో దానికి కొన్నిటికి రష్యన్ లాంగ్వేజ్ అవసరం, కొన్నిటికి అవసరం లేదు. అంటే ఎలా అంటే అది మీ పైన డిపెండ్ అవ్వచ్చు. ఎందుకంటే రష్యన్ లాంగ్వేజ్ ఎక్కువ తెలిస్తే కొంచెం మంచిగా శాలరీ ఉన్న జాబ్స్ అనేవి దొరుకుతాయి. సో మిగతా వాటికైతే కొంచెం బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. అండ్ మనం ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే చేసుకోవాలి పార్ట్ టైం జాబ్. ఎందుకంటే కాలేజ్లో 100% అటెండెన్స్ అండ్ అసలు క్లాసెస్ మిస్ అవ్వకూడదు. సో ఓన్లీ వీకెండ్స్లో మనం ఎప్పుడైతే పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని అనుకుంటున్నామో, సో అప్పుడే అగ్రిమెంట్ చెప్పేటప్పుడు వాళ్ళు అడుగుతారు మీకు ఎప్పుడైతే వీలుంటుందో అప్పుడే చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఆ టైంకి మీరు ఓన్లీ సాటర్డే సండే అంటే మీకు ఎప్పుడైతే క్లాసెస్ ఉండవో సో ఆ టైం బట్టి అప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే అటెండెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ రష్యన్ లాంగ్వేజ్ కొంచెం బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. బేసిక్స్ అంటే మనకి జాబ్స్ ఎక్కడ అంటే చాలా రెస్టారెంట్స్లో, వేర్ హౌసెస్లో అలా ఉన్నాయి. సో అయితే వచ్చేసి 1000 to 3000 అలా ఉంటుంది. సో మీకు రష్యన్ లాంగ్వేజ్ ఎక్కువ తెలిస్తే కొంచెం హై శాలరీ ఉన్న జాబ్స్ కూడా దొరుకుతాయి. సో మనం ఏంటంటే లాంగ్వేజ్ కొంచెం బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. మీకు రావగానే అంత లాంగ్వేజ్ ఎక్కువ తెలియదు, జస్ట్ 3 to 4 months పట్టొచ్చు బేసిక్స్ కూడా తెలియడానికి. సో మనకి జాబ్స్ అయితే చాలా దొరుకుతాయి, దానికైతే అసలు చింతపడకండి. చాలా అంటే చాలా జాబ్స్ ఆఫర్స్ ఉన్నాయి రెస్టారెంట్స్లో, రోస్టిక్స్, KFC అండ్ వేర్ హౌసెస్లో. సో ఇక్కడ శాలరీ అయితే వచ్చేసి 1 to 3Kలో ఓకే. అండ్ మీకైతే లాంగ్వేజ్ మంచిగా తెలిస్తే కొంచెం హై శాలరీ ఉన్న జాబ్స్ దొరుకుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి. అండ్ చేసుకుంటూ స్టడీస్ కూడా చాలా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే వీకెండ్స్లో మనకి క్లాసెస్ ఎక్కువ ఉండవు, సాటర్డే ఓన్లీ జస్ట్ 1 to 2 క్లాసెస్ అట్లా ఉంటాయి. సో బెటర్ టు డూ ఇన్ సాటర్డే అండ్ సండేస్. సో క్లాసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ ఇక్కడ మన ఇండియాలో కాదు 95-75% కాదు, సో 100% అటెండెన్స్. సో అందుకని చెప్తున్నాను, మేము కూడా ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే చేసుకుంటాము. అండ్ లాంగ్వేజ్ అయితే కొంచెం తెలిస్తే సరిపోతుంది. సో జాబ్స్ అయితే ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. సో దానికైతే అసలు టెన్షన్ పడకండి. మనకి ఇక్కడ చాలా మంచిగా మనం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా థ్యాంక్ యూ.